భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. మరి జాగ్రత్తగా వినాలి మీరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన సనాతన ధర్మం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట మాట్లాడారని ఆరంతన్న కాకుల్లా ఒక్కొక్కరు మరి సనాతన వాదులు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీకి సంబంధించిన మరి ఈ యొక్క కోవలో ఉన్న వారందరూ కూడా, అలాగే హిందూ సంఘాలు అవన్నీ ఏమవుతున్నాయంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వాటిని వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈయన సీఎం పదవికి అనర్హుడు, సనాతన ధర్మాన్ని ఏదో తప్పు బట్టి ఇష్టానుసారంగా మాట్లాడాడు అని ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ రాస్తారోకోలు చేస్తూ ఇష్టానుసారంగా అసభ్యకరమైన మాటలు ఆడక పోయినోడు ఎవడు లేడండి, అందరూ ఆడుతూనే ఉన్నారు. మరి ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏం సందర్భం మాట్లాడారు అని అంటే ఒక్కడో కూడా ఆలోచించకుండా ఏదో మాట్లాడారని అంటున్నారు. మీ అందరూ చూశారు. అయినప్పటికీ ఒక విషయాన్ని నా స్టైల్లో నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ సనాతనవాదులకి నిజంగా జ్ఞానం లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నిరూపించగలిగిన వాస్తవీకరణతో సంబంధించినటువంటి నిజాలు వారి దగ్గర లేవు. నిజాలు నిగ్గు తేల్చగలిగిన సత్తా వారి దగ్గర లేదు, జ్ఞానం వారి దగ్గర లేదు అన్నది వాస్తవం. ఎందుకంటారా, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం మరలా విందాం. దాని మీద కొంచెం వివరణ మీకు నేను ఇస్తాను, చూడండి ఒకసారి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. చూసారు కదా ఏం మాట్లాడారు. 33 కోట్ల దేవతలు ఉన్నారని అన్నారు కదా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజానికి 33 కోట్ల 33 లక్షల 33,333 అంటే 33 కోట్లు దాటేసి ఉన్న ఈ దేవతలందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లి కాకుండా ఉండాలంటే ఒకడు ఆంజనేయుని పూజిస్తాడు, మరి పెళ్లి అయిన తర్వాత ఇంకా మరి కొంతమంది ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవాలనుకుంటే ఒకడు కృష్ణుడిని పూజిస్తాడు, మరి పప్పు భోజనం తినాలంటే ఒకళ్ళు పూజిస్తారు, కళ్ళు తాగాలంటే ఒకళ్ళు పూజిస్తారు. ఇలా రకరకాలుగా పూజలు చేస్తున్న ఉన్నారు అని మాట్లాడి చక్కటి మరి ఒక మంచి ప్రశ్న వేశారు. ఇంతకీ హిందుత్వంలో దేవుడు ఎవరు అని అంటే ఎవ్వరు చెప్పలేరు. దీనికి సమాధానం ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే మరి ఊరికో దేవుడు, వాడుకో దేవుడు, వీధికో దేవుడు, ఇంటికో దేవుడు, ఇలా రకరకాలుగా మరి ఎవరికి నచ్చినట్టుగా వారు దేవుడిని సృష్టించుకొని దేవుడిని పూజించుకుంటూ ఉన్నప్పుడు వారి సంఖ్య ఎంత అయిపోయిందంటే సుమారుగా 33 కోట్లు దాటిపోయిందంట. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి మరి భయంకరమైనటువంటి మరి దేవుళ్ళని పుట్టించే విధానం కాదంటారా? ఇది ఎక్కడుందంటారు? మరి సనాతన ధర్మంలో లేదంటారా? మరి దీని గురించి ఒకవేళ సీఎం గారు లాంటి వారే మాట్లాడితే ఎందుకు నొప్పెడుతుంది? ఆయన చదువుకోలేనుడా, జ్ఞానం లేనుడా, ఒకవేళ సనాతన ధర్మం మీద ఆలోచన లేనుడా? ఆయన హిందువు కదా, మరి ఎందుకు మాట్లాడుంటాడు? నిజాలు తెలుసుకుంటున్నారండి సమాజం. ఎస్, నిజాలు తెలుసుకుంటున్నారు. దేవుడు మరి ఉన్నత పదవుల్లో ఉన్న వారితోనే వారి నోట్ల నుంచే నిజాలు మాట్లాడిస్తున్నారు. నిజమే కదా. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు సనాతన ధర్మంలో? ఏది మీ దేవుడి పేర్లు చెప్పండి. మీ దేవుడు నిజంగా ఎవరు? ఆధారాలు ఉన్నాయా? ఈ దేవుడు ఖచ్చితం, ఈ దేవుడే మాకు ప్రామాణికం, లేదా ఈ దేవుడిని మేము పూజించాలి అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? రాధా మనోహర్ దాసులు అంటూ వస్తాడు, ఆడే హరే రామ హరే కృష్ణ అంటాడు, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు అంటాడు, ఈ కరుణాకర్ గడు అంటాడు, శివశక్తి అంటాడు. ఇంతకీ ఏంటిది? ఆలోచించండి ఒకసారి, ఏంటిది ఇది అని ఆలోచిస్తే మరి కుంభమేళ అంటే అక్కడికి ఎవరు వెళ్తారు? కేవలం మరి ఎవరు వెళ్తారంటే శైవులు వెళ్తారు. అంటే ఎవరైతే ఈ యొక్క లింగాన్ని పూజిస్తారో లేదా శివుడిని ఆరాధిస్తారో వారు మాత్రం అక్కడికి వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పూజలు, ఒక్కొక్క విధానాలు, ఒక్కొక్క మరి సంస్కృతి, సాంప్రదాయం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే, అందరికీ కలిపి ఒకటి కాదు. ఇది విచిత్రం. ఏంటిది ఇది? మరి సనాతన ధర్మంలో నిజంగా మనం మాట్లాడుకుంటే గొప్ప విషయం ఏంటంటే నిండు గర్భిణిని అడవిల్లో వదిలేయాలంటే ఎవరిని పూజించాలి? రామున్నా. అలాగే మరి చీరలు ఎత్తుకెళ్ళిపోవాలంటే ఆడవారిని, చీరలు ఎత్తుకెళ్ళిపోయి ఆడవారిని మరి దాన్ని ఏమంటారు ఇక సెక్సువల్ గా వాడుకోవాలంటే ఎవరిని పూజించాలి? కృష్ణున్న. అట్లాగే మరి అహల్య లాంటి వారిని రేప్ చేయాలంటే ఎవరిని పూజించాలి? ఇంద్రున్న. మరి ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ మరి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ లేసి లింగం ఓడగొట్టుకోవాలంటే ఎవరిని పూజించాలి? శివుడిన. అంతే కదండి. మరి సనాతన గ్రంథాల్లో ఎక్కడా కూడా లేనిటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటది, అదే అయ్యప్ప. సనాతన గ్రంథాల్లో ఎక్కడా పేరు కూడా ఉండదు. మరి ఇలా ఎందరినో దేవుళ్ళని, దేవతల్ని రోజు రోజుకి పుట్టించుకొని వస్తూ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగే మరి ఆరాధన చేస్తున్నప్పుడు నిజమే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉంటుంది చెప్పండి. మరి మధుకు ఐటపులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మరి వారిని రంజింప చేయడానికి ఎవరిని పూజించాలి? అమ్మవారిన. మరి గ్రంథాలన్నీ మీరు చదవరు కదా, చదివితే ఏముంటాయి తెలుసా? పరమ నేచ ఏక్య దుర్మార్గమైనటువంటి జిబుక్సకరమైన కార్యాలు ఉంటాయి. మరి సొంత కూతుర్ని రేప్ చేయాలంటే ఎవరిని పూజించాలి? బ్రహ్మణ. ఆలోచించండి. మరి భక్తులైనటువంటి వారిని రేప్ చేయాలంటే ఎవరిని పూజించాలి? విష్ణువునా. భక్తులంటే
ఇక తులసి ఉంటది, బృంద ఉంటది. వీళ్ళు రేప్ చేసిన ఘనత శ్రీ మహావిష్ణువుకు ఉంటది. మరి ఇవన్నీ కూడా నిజమే కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఎక్కడ తప్పు ఉంది? ఇంతకీ ఇలాంటి పూజ చేయాలంటే ఇలాంటివే కదా, అంతే కదా. ఆయన చాలా తక్కువ చెప్పాడు. పప్పు అన్నానికి లేకపోతే ఏది కళ్ళుకి లేకపోతే పెళ్లి కాలేని వాళ్ళు పూజ చేసింది అన్నారు. మరి పెళ్లి అయిన తర్వాత భార్యను నిండు చోళాలుగా వదిలేయాలంటే ఎవరిని పూజించాలి? ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. మరి కోకలు ఎత్తుకెళ్ళిపోవాలంటే ఎవరిని పూజించాలి? అంతేనా? మరి కూతురుని రేపు చేయాలంటే ఎవరిని పూజించాలి? భక్తుల దగ్గర కూడా మరి రంజింప చేయడానికి, అందంగా కనపడి వారిని మోహింప చేయడానికి ఎవరిని పూజించాలి? మరి బృంద తులసిని రేపు చేయడానికి ఎవరిని పూజించాలి? ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ సనాతన గ్రంథంలో కొట్టొచ్చినట్టుగా మనకు కనపడతాయి. గొప్ప సంగతి ఏంటంటే సంస్కృతి సంప్రదాయం చీరకట్టు అందరికీ నేర్పించారట. అందరికీ చీరకట్టు నేర్పించామని చెప్పిన లేలే గుడి మీద బొమ్మలకి బట్టలు లేకుండా నిలబెట్టారు. ఇదో గొప్ప సంస్కృతి. ఇదే కదా, ఇది దేవ సంస్కృతి. అవునా? మరి ఇవి నేర్చుకునే కదా అంతా కూడా సనాతన ధర్మంలో ఎంత గొప్పగా నేర్చుకొని మనం వెళ్ళాలంటే ముందుకి చాలా ఖచ్చితత్వంతో చాలా నెక్కచ్చుగా నిజాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా మీకు చెల్లిస్తున్నాను. ఇలాగే మాట్లాడండి సార్, నిజం చెప్పండి. సనాతన ధర్మంలో ఇంకా ఎన్నో ఇలాంటి లొసుకులు లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటినీ కప్పిపెచ్చి జనాల్ని మోసం చేస్తూ మా ధర్మం, మా సంస్కృతి లేకపోతే ఇలాంటి మాట్లాడి దీనికి మరలా దేశాన్ని యాడ్ చేసి దేశానికి ధర్మానికి ఏమి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? దేశం అనేది మనుషులతో నిండుంది. మనుషులు ఏ మతాన్ని ఎవడైనా అవలంబించుకోవచ్చు. కానీ దేశానికి కూడా ఇదేదో ధర్మాన్ని అంటగట్టి, దేశానికి ఒక ధర్మం ఉంది. సనాతన ధర్మం దేశానికి సంబంధించింది కాదు. దేశం వేరు, మీరు నమ్మిన ధర్మాలు వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఈ భారతదేశంలో ఒక్కొక్కరు ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక సంస్కృతిని ఆచరించిన వారు ఉన్నారు. అన్ని సంస్కృతుల మేళవింపు, అన్ని భాషల మేళవింపు, అన్ని మతాల మేళవింపే మన భారతదేశం. దీన్ని, ఈ మతాన్ని తీసుకెళ్లి దేశానికి ముడిపెట్టే భయంకరమైన సంస్కృతి ఈ రోజు నడుస్తూ ఉంది. దాన్ని కూడా మరి తప్పని సీఎం రేవంత్ రెడ్డి లాంటి వారు చెప్తే బాగుంటది. మరి మీరు చెప్పకపోయినా మేము చెప్తూనే ఉన్నాం. వీరు నిగ్గు తేలుస్తాం. వీరు ఎన్నైతే కారు కూతలు కూసి ఇష్టానుసారంగా ఇతర మతాలను దూషిస్తున్నారో, ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని, దేవుడు మీ పని పడుతున్నాడరా? మరి మీ హిందుత్వంలో ఉన్నవారే నిజాలు నిగ్గు తేలుస్తున్నారు. వారి నోటే దేవుడు సత్యాలు పలికిస్తున్నారు. అంటే దేవుడి కార్యం ఇక మన భారతదేశంలో ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. మన రాజమౌళి గారు చక్కటి మాట చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా ఒక్కొక్కరు చెప్తూనే ఉంటారు. మీ చెప్పుతో మిమ్మల్ని కొట్టినట్టుగా ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిని మరి మామూలుగా బజాయించరో, రానున్న కాలంలో ఇంకా గట్టిగా ఉంటది. మీకు మీరే అబాసు పాలు అవుతున్నారు. ఎదుటి వారిని దూషించాలని అనుకున్న మీరే దోషణ పాలు అవుతున్నారు. క్రైస్తవ్యాన్ని అబాసు పాలు చేయాలనుకున్న మీరే అబాసు పాలు అవుతున్నారు. క్రైస్తవ్యాన్ని ఇష్టానుసారంగా మాట్లాడి మీరే ఈ రోజు రాస్తా రోకోలు చేసుకొని గింజుకునేటట్టుగా మరి దిగజారిపోయారంటే దీనికి కారణం దేవుడు కార్యం అని నేను అంటాను. క్రైస్తవ్యం జోలికి రాకుండా ఖబర్దార్. మీ నోటే దేవుడు ఆ మాటలు మాట్లాడించే శక్తిమంతుడు, జీవం కలిగిన వాడిని మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ సందర్భంలో కొనియాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ ఆల్. ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే నిజాలు చెప్పారో అందరికీ షేర్ చేయండి. సత్యాన్ని దేవుడు ఎలా కనపరుస్తున్నాడో మరి మీరు తెలుసుకోవాలి, 10 మందికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అంశంతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.